పెనుకొండ వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఓటమి భయంతోనే తనపై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని టీడీపీ అభ్యర్థి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషశ్రీ చరణ్ బెదిరింపులకు తాను టీడీపీ కార్యకర్తలు ఎవరో భయపడరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. కియా కార్ల పరిశ్రమలతో అనుబంధ సంస్థలు తీసుకువచ్చి వేల మందికి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు పెనుకొండ నియోజకవర్గం ప్రజలకు అండగా ఉన్నానని, ఎక్కడికి వెళ్లినా అఖండ స్వాగతం పలుకుతున్నారంటున్న పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితతో మా అనంతపురం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వైసీపీల మధ్య ఎన్నికల యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. దీనిపైన మాట్లాడేందుకు సవితమ్మ దగ్గర సవితమ్మ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతుంది. ఉషశ్రీ చరణ్ మిమ్మల్ని టార్గెట్ గా చేసుకుని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమెకి ఏది దొరక్క టార్గెట్ అంటున్నారంటే ఆమెకు అర్థమైపోయింది. ఓడిపోయాను నేను, ఇంకా డిపాజిట్లన్నా తెచ్చుకుందామనే ఆలోచనలతో ఏదేదో మాట్లాడుతోంది, కుటుంబ సమస్యలు మాట్లాడుతోంది. ఏది దొరకలేదు సవితమ్మ గురించి. ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్యాణదుర్గంలో తోలితే పెనుగొండకు వచ్చింది. ఆమె మాకు పోటీ అని కూడా మేము అనుకోవడం లేదు. పోటీ కావడం అనుకుంటున్నారు, కానీ ఆమె చూస్తుంటే మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీ వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొస్తున్నారు. అప్పుడే ఉనికి కోల్పోయిందని అర్థమైపోయింది. ఇప్పుడు మంత్రిగా పనిచేశారు, కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసిన ఒక మంత్రిగా నియోజకవర్గంలో సమస్యలు మాట్లాడాలి, రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడాలి అంటే సవితమ్మ కుటుంబ విషయాల గురించి మాట్లాడుతూ ఉందంటే ఆమె స్థాయి ఏ స్థాయిలో ఉందో కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాటం చేస్తుంది. బెదిరించినా భయపడే ప్రసక్తే లేదు. మాకు తెలుగుదేశం పార్టీ మేము అంతా కేడర్ అంతా బలంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. ఉషశ్రీ చరణ్ దౌర్జన్యాలను ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? ఇప్పుడు చూసి పోస్టల్ బ్యాలెట్ లోనే స్వయంగా వాళ్ళు చరణ్ రెడ్డి కూడా అక్కడ వచ్చేసి పోలింగ్ సెంటర్ దగ్గర బెదిరింపులు దిగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా వారిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏ విధంగా మేము ప్రజా తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. బెదిరిస్తే భయపడే వాళ్ళు కాదు మా పెనుగొండ ప్రజలు. మా పెనుగొండలో పరిటాల రవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన స్ఫూర్తి ఇక్కడ పనిచేస్తూ ఉంది. మా 5 సంవత్సరాలుగా పనిచేసాం. ప్రజలకు ఈరోజు స్వచ్ఛందంగా అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ అయితేనే రేపు దిశ నిర్దేశించే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఎంతమందిని బెదిరిస్తారు? బెదిరితే భయపడే రకంగా అదరం బెదరం చెదరం తెలుగుదేశం కేడర్ అంతా సిద్ధంగా ఉంది అన్నిటికీ అని కూడా తెలియజేస్తున్నాను. ఎట్లా ఉంది? ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి శూన్యం. తాగడానికి ఆ రోజేమో మేము కాలువలు వెడల్పు చేసేస్తాం, ఈ ప్రజలకు ప్రతి చెరువుకు నీళ్లు అందిస్తాం, ఉపాధి అందిస్తాం, మెగా జాబ్ క్యాలెండర్లు అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. అందులో ఒక్కటి కూడా ఆయన నిరూపించుకోలేదు, పనిచేయలేదు. ప్రజల్లోకి వెళ్తుంటే మేము వేసిన లైట్లు, మేము వేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ఎటు చూసిన అభివృద్ధి. ఒక పక్క కియా, ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్, నాసన్, బెల్, గార్నమెంట్స్, ఎక్కడ చూసినా తెలుగుదేశం అభివృద్ధి. బళ్ళు లేకపోతుంటే గుడి మాదే, బడి మాదే, రోడ్డు మాదే, నీళ్లు మావే. మరి 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కనీసం మాకు మేము వేసిన బోర్లు మోటార్లు పీక్కొని అమ్ముకున్నారు. వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము బోర్లు వేసి మోటార్లు వేసి బిగిచ్చాం. ఆ మోటార్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మేము వేసిన డ్రైనేజ్ క్లీన్ చేయలేని పరిస్థితి. చెత్త మీద పన్ను అయితే వసూలు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రైనేజ్ క్లీన్ తాగడానికి గుట్టుకు నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థత ప్రభుత్వం అని స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి ప్రజలు తెలుగుదేశం పార్టీ జెండా చూస్తేనే పూల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ వాళ్ళు గతంలో వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము పొరపాటు చేస్తాం, మళ్ళీ అదే ఫ్యాన్ కి ఓటేస్తే ఆ ఫ్యాన్ కి ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటున్నాం, ఖచ్చితంగా పెనుకొండ నియోజకవర్గ ప్రజలు కూడా తనకు భారీ మెజార్టీతో గెలుపొందిస్తారన్న విశ్వాసాన్ని పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోర్తంతో సురేష్, ఏబీ ఆంధ్రజ్యోతి.